హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసామండి. ఇక్కడైతే రాములవారి జాతర జరుగుతుంది. పటాభి రాముడు, కళ్యాణ రాముడు అని 2 విగ్రహాలు నిలబెట్టేసి రాములవారి కళ్యాణం చేసేస్తున్నారు. ఇలా ఒకసారి మనం కూడా చూసేసి బాగా దండం పెట్టేసుకుందాము. రాములవారి కళ్యాణం చూడడం అనేది చాలా చాలా అదృష్టం అండి. దేవుడిని దర్శించుకొని బాగా మనం ఏమైనా కోరుకుంటే ఆ కోరిక అయితే తీరుతుందంటారు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలా దేవుడి కళ్యాణానికి చూడలేము మనము. మేమైతే ఒక 2-3 రోజుల ముందుగానే వెళ్ళామండి. మామూలుగా అయితే తిరునాళ్ళ 5 రోజులు చేశారు రాముల వారికి. ఈ గుడి ఇక్కడైతే పటాభిరాముడి గుడి సపరేట్గా ఉంది, కళ్యాణ రాముడి గుడి సపరేట్గా ఉంది. ఇలా మనం ఎక్కడ చూసుండము. అంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అమ్మవారి తాలిబొట్టు ఇది అందరికీ చూపిస్తున్నాడు బాపనయ్య. అమ్మవారికి తాళి కట్టే సమయము. చాలా అంటే చాలా బాగా చేశారండి కళ్యాణము. మేమైతే కళ్యాణం మొత్తం అయిపోయేంత వరకు అక్కడే ఉండి అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళాము. మీరు కూడా దర్శించుకోండి, మీరు కూడా బాగా మొక్కోండి, చాలా మంచిదండి. ఇప్పుడైతే చూసేద్దాము కళ్యాణాన్ని. ఇప్పుడైతే అమ్మవారికి తలంబ్రాలు పోస్తున్నారండి. చూసేద్దాం తలంబ్రాలు కూడా ఎలా పోస్తున్నారు ఏందని. చూడండి, చాలా చాలా అదృష్టం అండి ఇలా చూడడము. అందుకని మీకోసమని వీడియో చేసి పెడుతున్నాను, చూసేద్దాము. చూడండి, ఇప్పుడైతే అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి బంతి ఆట కూడా ఆడిస్తున్నారు. దాన్ని కూడా చూసేద్దాము. ఇలా ఇద్దరు బాపనయ్యలు నిలబడుకొని అమ్మవారికి అయ్యవారికి బంతి ఆట ఆడిపిస్తూ ఇటు మాకు కూడా వేశారండి బంతి ఆట ఆడిపించడానికి. చూడండి, ఇలాంటి అదృష్టం ఎవరికి ఉండదండి. ఎంతోమందికి కానీ ఇలాంటి అదృష్టం రాదు. ఏదో అదృష్టం కలిగింది కాబట్టి మేమైతే వెళ్ళి రాముల వారి కళ్యాణాన్ని దర్శించుకున్నాము. ఫ్రెండ్స్, కళ్యాణాన్ని అయితే బాగా చూశారు కదా. బాయ్ బాయ్.